హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తించింది, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో కొంచెం చర్చించుకుందాం. ఈ మధ్య ఒక 3-4 రోజుల క్రితము మన హెచ్ఆర్డి అండ్ ఐటీ మినిస్టర్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాంట్లో వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు కానీ లేదంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇక్కడ పెట్టుబడులు పెడతామన్నా లేదా వేరే వాళ్ళు ఎవరైనా పెట్టుబడులు పెడతామని రికమెండ్ చేసినా వారందరికీ పూర్తిగా మిగతా వాళ్ళకి ఎలాగైతే హెల్ప్ చేస్తున్నామో అదేవిధంగా అవసరమైన అనుమతులు, రాయితీలు అన్నీ కూడా పూర్తిగా ఇచ్చి ఆ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటట్టు చేస్తాము. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా సరే అటువంటి పెట్టుబడులు ఏమైనా ఉంటే కొంత రికమెండ్ చేయమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పెట్టుబడులు వస్తే ఇక్కడ ఉద్యోగాల కల్పన జరిగి అది మన రాష్ట్రం అభివృద్ధికి ఉపయోగపడుతుందని వాళ్ళు ఏ విధంగా పెట్టుబడులు వచ్చినా వాటిని స్వాగతించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాకపోతే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఉన్నప్పుడు చాలా వరకు పెట్టుబడులు అనేవి వెనక్కి వెళ్ళిపోవడం జరిగిందని మనం చాలా వరకు సామాజిక మాధ్యమాల్లో చూసాం. ఉదాహరణకి శ్రీ గల్లా జయదేవ్ గారు, ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక ప్రముఖ లీడర్. ఆయన చాలా భారీ ఎత్తున బ్యాటరీస్కి సంబంధించి ఒక ఇండస్ట్రీని తిరుపతి సమీపంలో స్థాపించదాం అనుకుంటే ఆయన్ని చాలా వరకు ఆ పెర్మిషన్లు ఇవ్వకుండా ఆయన ఫ్యాక్టరీలకేమో పవర్ కట్ చేసేసి ఏదో ఒక కారణాలు చూపించి ఆయన్ని చాలా వరకు ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆయన ఈ బాధలన్నీ పడలేక ఆయన మొత్తం ఫ్యాక్టరీని తెలంగాణకు తీసుకువెళ్ళి తెలంగాణలో ఆయన ఫ్యాక్టరీని నిర్మించడం జరిగింది. ఈ విషయం గురించి మనం ప్రత్యేకంగా బయట వాళ్ళు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులైన శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఈ విషయంగా కొన్ని యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తూ చెప్పడం జరిగింది. ఆ టైంలో చాలా వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్యాక్టరీలను కానీ కొత్తగా ఎవరైనా పెట్టుబడులు పెడతామన్నా సరే వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెట్టుబడులు రాకుండా చేశారు. ఆ టైంలో అది చేయడం వల్లే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోవడం జరిగింది. చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల మాటలు నమ్మి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రాకుండా చేశారు. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన ఒక పెద్ద తప్పు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా సరే ప్రతిపక్షమైన అధికార పక్షమైన మన రాష్ట్ర భవిష్యత్తు అనేది ముఖ్యమని, ఈ రాష్ట్రం ఎలాగైనా సరే అభివృద్ధి చెందాలి అని కోరుకునేటప్పుడు ఏమైనా పెట్టుబడులు వస్తున్నప్పుడు వాటిని పూర్తిగా స్వాగతించాలి. అది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా సరే ఆ పెట్టుబడుల్ని స్వాగతించడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కొన్ని భారీ పెట్టుబడులు వస్తుంటే వాళ్ళకేమో లెటర్స్ రాయడం, ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్ చాలా వరకు ఫండ్స్ లోన్లుగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ లెటర్స్ రాయడం, ఇక్కడ చాలా అవినీతి జరుగుతుంది, ఇక్కడ పరిపాలనా విధానం ఏమాత్రం బాగోలేదని చెప్పి ఇలా లెటర్ రాయడం వల్ల భవిష్యత్తులో మనకి ఇక్కడికి వచ్చే పెట్టుబడులు పెడదాం అనుకునే వాళ్ళు 1-4 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇకనైనా సరే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఈ రాష్ట్ర భవిష్యత్తు అనేది దృష్టిలో పెట్టుకొని అటువంటి కార్యక్రమాలు చేయకుండా ఏమైనా పెట్టుబడులు వస్తే దానివల్ల మన రాష్ట్రానికి కానీ మన రాష్ట్ర ప్రజలకు కానీ ఉపయోగం ఉండేటప్పుడు వాటిని స్వాగతించడం అలవాటు చేసుకుంటే అది మనకి ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మంచి పనులు స్వాగతిస్తున్నారని చెప్పి ప్రజల్లో కూడా ఒక మంచి అభిప్రాయం అనేది కలుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.